మీరు కాంట్రాక్టులు చేసుకోవచ్చు, కానీ మేము సినిమాలు చేయకూడదా అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేరుగానే ప్రత్యర్థి పార్టీలను నాయకులను ప్రశ్నిస్తున్నారు కదా. అంటే ఇక ఆయన పూర్తి కాలం 2 పాత్రలు పోషించబోతున్నారంటారా? పవన్ కళ్యాణ్ 2 పాత్రలు పోషిస్తాడా అంటే అది ఆయన ఏం చేస్తాడు నేను ఎట్లా ఊహాగానాలు చెప్పగలుగుతాను, నాకలా తెలుస్తే ఆయన ఏం చేస్తాడన్నది. అయితే రాజకీయ నాయకులందరికీ వారి వ్యాపకాలు ఉంటాయి. 2 పాత్రలు ఎవరు పోషించడం లేదు చెప్పండి. రాజకీయాలను ఏ నాయకుడు వ్యాపారం లేకుండా, పరిశ్రమలు లేకుండా, వృత్తులు లేకుండా రాజకీయాల్లో ఉన్నారా? అంటే వాళ్ళ సంపాదన అంతా రాజకీయాలనే సంపాదించాలని చెప్దామా? సో రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి ఏ ఆర్థిక కార్యకలాపాలు ఉండకూడదు అని నిషేధం ఏమి చట్టంలో లేదు, రాజ్యాంగం లేదు. అది కూడా కాదు. అప్పుడు ఏమంటారు, అందరూ రాజకీయాలనే దోచుకుంటారు, అందుకే దానికి ఏది అవసరం లేదా అంటారు. సో అందువల్ల ఇప్పుడు నేను ఎమ్మెల్సీగా ఉన్నాను, నేను యూనివర్సిటీలో పాఠాలు చెప్పలేదా? వ్యాపారం వేరు, వృత్తి వేరు, వ్యాపకం వేరు, రాజకీయం వేరు. దానివల్ల ఆయన ఉప ముఖ్యమంత్రిగా తన బాధ్యతలు నిర్వర్తించడంలో ఎక్కడైనా లోపం ఉంటే ఖచ్చితంగా ప్రశ్నించవచ్చు. సో ఆయన సినిమా నటిస్తున్నాడు, ప్రభుత్వం పైన ఆసక్తి చూపడం లేదు, రాజకీయ వ్యవహారాలపైన ఆసక్తి చూపడం లేదు, పాలనా వ్యవహారాలపైన ఆసక్తి చూపడం లేదంటే దేర్ ఇస్ ఎ లాజిక్ బిహైండ్ ఇట్. కానీ ఆయన సినిమాలో నటించకూడదు అంటే మరి వైద్యుడుగా రాజకీయాలకు వస్తే వైద్య వృత్తి మానేస్తున్నారా? పారిశ్రామికవేత్త రాజకీయాలకు వస్తే వ్యాపారాలు పారిశ్రమలు వదిలేస్తున్నారా? సో ఎవరైనా కావచ్చు, మీకు స్పోర్ట్స్ మెన్ రాజకీయాల్లోకి వస్తే స్పోర్ట్స్ ఆడడం మానేస్తాడా? సో అందువల్ల ఒక ప్రొఫెషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ పాలిటిక్స్ కదా. సో దానివల్ల మీకు ఏమైనా కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటే అభ్యంతరం చెప్పాలి. అయినా పవన్ కళ్యాణ్ ప్రజలు దేని కొరకు నాయకుని ఎన్నుకున్నారు? ఆయన సినిమా జీవితాన్ని చేసే కదా ఎన్నుకున్నది. అంటే ఆయన రాజకీయాలకే సినిమా ప్రాతిపదిక. అలాంటప్పుడు ఆయన సినిమాల్లో నటించకూడదంటే ఆయన రాజకీయ ప్రాతిపదికనే క్వశ్చన్ చేయడం అవుతుంది కదా. ఇప్పుడు ఆయన ఓట్లేసిన ప్రజలు దేని చూసి ఓట్లేశారు? ఆయన పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు నడిపాడు, స్వాతంత్ర సమర పోరాటంలో పాల్గొనడం చెప్పి ఓట్లేశారా? ఆయన ఓట్లేసింది ఆయన పట్ల సినిమా అభిమానంతో ఓట్లేశారు. అందువల్ల తన రాజకీయ ఉనికికి కీలకమైన సినిమా రంగాన్ని ఎందుకు వదులుకోవాలి? సో వదులుకోవడానికి మరి మిగతా రాజకీయ నాయకులందరూ వ్యాపారాలు, కాంట్రాక్టులు, ఆస్తులు, ఆర్థిక కార్యకలాపాలు వదులుకొని సర్వసంగా పరిత్యాగం చేసి మీరు రాజకీయాల్లో ఉంటారా? అందువల్ల ఇలాంటి అర్థం లేని వాదనలు. పవన్ కళ్యాణ్ సినిమాలో నటించడం వల్ల సమాజానికి ఏమైనా హాని కలిగినా, ఆయన ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలకు న్యాయం చేయలేకపోయినా, లేదా ఏదైనా కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్నా అప్పుడు ప్రశ్నించాలి తప్ప ఆయన ప్రతిసారి పవన్ కళ్యాణ్ సినిమా నటించినప్పుడల్లా దాన్ని వివాదం చేయడంలో అర్థమే ఉంది.